అందరికీ వందనం. 4 జనవరి 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం. సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా 3 నియమాలను పాటించాలి. అది సుడోకులో మొత్తం 9 పెద్ద గడులు ఉంటాయి. ఒక్కొక్క పెద్ద గడిలో 9 చిన్న గడులు ఉంటాయి. 1 నుంచి 9 దాకా అంకెలను ఈ చిన్న గడులలో అడ్డు వరుసలోనూ నిలువ వరుసలోనూ వచ్చిన అంకె తిరిగి రాకుండా పూరించాలి. అలాగే పెద్ద గడులలో కూడా 1 నుంచి 9 దాకా అంకెలను పూరించాలి. వచ్చిన అంకె తిరిగి రాకూడదు. ఇలా ఈ 3 నియమాలను పాటిస్తూ మొత్తం 9 పెద్ద గడులను పూరించాలి. వాళ్ళు కొన్ని అంకెలను పూరించి ఇస్తారు. వాటి ఆధారంగా మిగిలిన అంకెలను మనము పూరించాలి. ఏ పెద్ద గడిలో అయితే ఎక్కువ అంకెలు ఇచ్చింటారో ఆ పెద్ద గడిని తీసుకోవడంతో సుడోకు ప్రారంభించడంతో మనకు ఆట సులభం అవుతుంది. ఒక అంకెను పూరించేటప్పుడు ముందుగా మనము అడ్డు వరుసలోను నిలువ వరుసలోను పెద్ద గడిలోను ఆ అంకె వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి. రాకపోతే మాత్రమే రాయాలి. అలా రాయడానికి ఉన్న అవకాశాలు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కేవలం ఒక్క అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ అంకెను అక్కడ మనం పూరించాలి. ఇలా ప్రయత్నం చేస్తూ మొత్తం 9 గడులను పూరించాలి. చిన్న క్లూ ఏంటంటే మొత్తం సుడోకు ఆటలో ఒక అంకె 9 సార్లు వస్తుందండి. ఈ వీడియోను ఇక్కడ పాస్ చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి. రాకపోతే సమాధానాలను ఒకసారి తిరిగి వీడియోలో చూసుకోండి. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే మీ స్నేహితులకి మీ బంధువులలో ఎవరైనా సుడోకు ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు సమాధానాలను ఒకసారి చూసుకోవచ్చు. కాబట్టి జయసాయిస్ అనే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.